హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందండి. సో మీ దగ్గర డిగ్రీ అర్హతగా ఉంటే ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకు అంటే మామూలుగా అమెజాన్లో అయితే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో అంత బాగా ఉంటే తప్ప ఉద్యోగాలకు అప్లై చేయలేం. కానీ ఇక్కడ ఇంగ్లీష్ అనేది పెద్ద మ్యాండేటరీ కాదనమాట. జస్ట్ కమ్యూనికేట్ చేయగలిగితే చాలన్నమాట. సో అంటే అర్థం చేసుకొని కమ్యూనికేట్ అంటే మనం ఏదైతే తెలుగులో మాట్లాడగలుగుతామో, ఆ వినింది మనం అర్థం చేసుకోగలుగుతామో ఆ మాత్రం ఉంటే చాలు. సో మనం ఈ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ 30,000 వరకు అయితే ఉంటుంది. సో చాలా మంచి అవకాశం అండి. మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా అయితే మీరు వీడియో చూడండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మీరు లైక్ కూడా చేయండి. వీడియో చూడడమే కదా, లైక్ కూడా చేస్తే మాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి ఏం అర్హత ఉండాలి ఈ జాబ్లో మనము వెళ్ళినట్లయితే అంటే ఏ గ్రాడ్యుయేట్ అండి. సో ఏ విభాగంలో అయినా పర్లేదు అనమాట. గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. హూ ఈజ్ కీన్ టు వర్క్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ ఎన్విరాన్మెంట్. సో వర్క్ ఇన్ కస్టమర్ ఫేసింగ్ ఎన్విరాన్మెంట్ అంటే వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మనకు ఎక్కువగా అమెజాన్లో ఏముంటుందండి, ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ని సప్లై చేస్తూ ఉంటారు కదా. అంటే ఒక వేర్ హౌస్ అయితే గ్యారంటీ ఉండాలి, అంటే ఒక గోడౌన్ అనమాట. తర్వాత లాజిస్టిక్స్, సో డెలివరీ చేయడము ఇదంతా. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కూడా కొన్ని ఉంటాయన్నమాట. సో అమెజాన్ ఫ్రెష్లో ఈ అవకాశాలు అయితే రావడం జరిగిందండి మనకు. సో ఇకపోతే మనకి ఏముండాలంటే గుడ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే కంఫర్టబుల్ విత్ రీడింగ్, రైటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. మామూలుగా ఎక్కడ మీరు చూస్తున్న అమెజాన్ నోటిఫికేషన్స్లో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కంఫర్టబుల్ విత్ రీడింగ్, అంటే రీడింగ్ చదవగలిగిన దానిలో కంఫర్ట్గా ఫీల్ అవుతే చాలు. రైటింగ్లో అలాగే కమ్యూనికేటింగ్లో అంతే. ఇంకా మనకు ఎక్సలెంట్గా ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదండి. ఇక ఎంఎస్ ఎక్సెల్ మంచి ప్రొఫిషియన్సీ మీ దగ్గర ఉండాలండి. సో అలా ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే మీరు అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి, ఈ యొక్క అమెజాన్ గురించి డిస్క్రిప్షన్ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలు అమెజాన్ ఫ్రెష్లో రావడం జరిగిందనమాట. సో టీమ్ లీడ్ అనేవి ఉద్యోగాలు, ఇవి ఇంటర్న్ పోస్టులు అండి. కర్ణాటక నుంచి అయితే ఈ యొక్క అవకాశాలు అయితే వచ్చాయి. మనం జాబ్ వస్తే కర్ణాటకకి వెళ్ళి చేయవలసి ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ వాళ్ళైనా కర్ణాటక అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మనకు అమెజాన్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. సో అమెజాన్ కంపెనీ గురించి కొంచెం ఇచ్చారనమాట. ఇకపోతే మనం ఏం వర్క్ చేయాలి అంటే, సో ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్రెష్లో ఏదైతే మనకు ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన యొక్క స్మాల్ సైట్స్ ఉంటాయి, లార్జ్ సైట్స్ ఉంటాయి. సో వాటితో అనుసంధానించి వాటి మధ్యలో మీరు డీలింగ్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత కస్టమర్ ఫేసింగ్ మెట్రిక్స్ అంటే ఫ్రెండ్స్ కాస్ట్ టార్గెట్స్, ఎంతవరకు కాస్ట్ పెట్టాలి, ఏ కాస్ట్కి అయితే కస్టమర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అలాగే సేఫ్టీ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్. సో మన కింద చాలామంది టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కూడా మనం అనలైజ్ చేస్తూ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ప్రిపేరింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ అసోసియేట్స్. నేను చెప్పాను కదా మీ కింద చాలామంది ఉంటారని చెప్పి. సో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళని ప్రిపేర్ చేయడం జాబ్కు, ఇలాంటి వర్క్ అయితే మీకు ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒక లీడర్గా అయితే మనం వర్క్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి, స్టాండ్ ఇన్ ఫర్ ఏ ఏరియా మేనేజర్, ఒక మేనేజర్ లెవెల్ ఉద్యోగం ఏంటి ఇది. సో మనకైనా కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదన్నమాట. కాబట్టి ఇది మీకు అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఈ ఉద్యోగంలో నైట్ షిఫ్ట్ కూడా చేయవలసి ఉంటుందని చెప్పి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో కాబట్టి నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేసే విల్లింగ్నెస్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, ఇది కూడా మనం తెలుసుకోవాలి గ్యారంటీగా. ఎందుకు అంటే ప్రిఫర్డ్ అంటే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉన్నట్లయితే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ నుంచి కాల్ రావడానికి అనమాట. ఏముండాలి అంటే ఏ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ విత్ ఎబిలిటీ టు మోటివేట్ టు అసోసియేట్ టీమ్ మెంబర్స్. సో మనము లీడర్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే కదా మన కింద పనిచేసే వాళ్ళు కూడా మంచిగా పనిచేయగలుగుతారు. వాళ్ళు ఎప్పుడైనా డిమోటివేషన్ అయినప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడము, సో వాళ్ళని పనిలోకి అంటే వాళ్ళకి మంచిగా ఉత్తేజాన్ని నింపడము. మన కింద చాలామంది వర్క్ చేస్తారు కాబట్టి సో బాస్ కరెక్ట్గా అంటే కింద పనిచేసే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు కదా. అలాంటి స్కిల్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే ప్రొఫిషియన్సీ ఇన్ అమెజాన్ సిస్టమ్ ఆర్ సిమిలర్ సిస్టమ్స్. అమెజాన్ సిస్టమ్ పైన మంచి నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలి. అంటే మినిమం 1 year to 3 years ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే పీపుల్ని లీడ్ చేయడంలో, సో ఇలా మేనేజింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారండి. కానీ అది మనకు ఆప్షనలే, ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏమీ లేదు. కానీ బేసిక్ క్వాలిఫికేషన్స్ మాత్రం ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. సో నేను గూగుల్లో సెర్చ్ చేయగా మనకు ఈ యొక్క జాబ్ రోల్కి ఎంత శాలరీ ఉంటుందంటే 30,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉంటుంది. కాబట్టి
ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇక ఎటువంటి ఫీజు కూడా ఏమీ లేదు. సో మనకు జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా కర్ణాటకకి వెళ్ళి చేయవలసి ఉంటుందన్నమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదండి. సో నేను చెప్పే విధానం మీకు నచ్చింది, ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా జెన్యూన్, ఓకే, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏదో చెప్పాలి వ్యూస్ కోసం అని కాకుండా క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో అలా నమ్మకం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.